మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన క్లాస్ వచ్చేసి జనాభా విధానాలు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే పాపులేషన్ పాలసీ. ప్రతి దేశానికి ఒక పాపులేషన్ పాలసీ కావాలి. అంటే జనాభా తక్కువగా ఉన్న కావాలి, ఎక్కువగా ఉన్న కావాలి. భారతదేశాన్ని తీసుకుంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వృద్ధి, జనాభాలో ఒక ప్రణాళికాబద్ధమైన వృద్ధి. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక స్థిర సంఖ్య వద్ద స్థిరీకరించడం, అది భారతదేశం యొక్క లక్ష్యం. ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ తీసుకుంటే అక్కడ ఆ దేశాల్లో ఒక బేబీకి ఎవరైనా జన్మనిస్తే ఆ వీధిలో వాళ్ళంతా పండుగ చేసుకుంటారు. కారణం ఏంటి అంటే అక్కడ పాపులేషన్ చాలా తక్కువ. సో దీన్ని బట్టి అక్కడ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి అంటే జనాభాని పెంపొందించడం, ఇక్కడ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే జనాభాని తగ్గించడం. మన భారతదేశంలో ఇప్పటి వరకు 2 జనాభా విధానాలు అమలు చేయడం జరిగింది. ఒకటి 1976 జనాభా విధానం, తర్వాత 2000 అంటే 2000 సంవత్సరం జనాభా విధానం. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అదేంటనేది ఈరోజు క్లాస్లో మనం చదువుకుంటాం. సింపుల్ డిఫరెన్స్ ఏంటి అంటే 1976లో నిర్బంధ జనాభా విధానం ఉండేది. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నింటి యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకొని, ప్రపంచ దేశాల యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్బంధ జనాభా విధానానికి స్వస్తి చెప్పేసి, అంటే అప్పటికే 1976లోనే ప్రజలు దాన్ని వ్యతిరేకించడంతో అప్పుడే దాన్ని స్వస్తి చెప్పినప్పటికీ మరింత ఫ్రీగా ఎప్పుడో జరిగిందంటే 2000 సంవత్సరం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క ఎక్స్పీరియన్సెస్ దృష్టిలో పెట్టుకొని ఒక వ్యక్తి ఎంతమంది పిల్లలు, ఒక కుటుంబంలో ఎంతమంది ఉండాలి అనేది వాళ్ళ ఆర్థిక స్తోమత, వాళ్ళ విజ్ఞత, ఈ రెండింటి ఆధారంగా వాళ్ళ పిల్లలు కనాలని చెప్పడం జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే బర్త్ రేట్స్ని తగ్గించడం, తర్వాత పుట్టే ప్రతి బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం, వాళ్ళు దేశానికి ఉపయోగపడేలాగా, దేశానికి భారం కాకుండా ఉపయోగపడేలాగా ఉండాలని ప్రభుత్వం అనేక రకాలైనటువంటి వైద్య ఆరోగ్య సదుపాయాలను కల్పిస్తూ టార్గెట్స్ పెట్టుకుంది. పౌష్టికాహారాన్ని అందించడం, అక్షరాస్యతను పెంపొందించడం, తర్వాత స్కూల్ డ్రాప్అవుట్స్ని తగ్గించడం, వైద్య సౌకర్యాలు పెంపొందించడం, ప్రసూతి మరణాలని అంటే డెలివరీ టైంలో చచ్చిపోతూ ఉంటారు, ప్రసూతి మరణాలు తగ్గించడం, హాస్పిటల్లోనే డెలివరీ అయ్యేలాగా చూడటం, 80% వరకు హాస్పిటల్స్లోనే డెలివరీ అయ్యేలాగా చూడటం, రకరకాల టార్గెట్స్ని పెట్టుకుందనమాట. ఇవన్నీ ఏంటనేది మనం ఒకసారి ఈ టాపిక్లో నేర్చుకుంటాం. అసలు ముందుగా గత కొన్ని రోజులుగా మనం ఆర్థిక అభివృద్ధిలో జనాభా కీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్నాం. ప్రతిరోజు చెప్పుకుంటున్నాను, ఆర్థిక అభివృద్ధిలో మానవ వనరులు కీలక పాత్ర పోషిస్తాయి. మానవ వనరులు అంటే ఆ దేశ జనాభా, ఆ దేశ జనాభాకి ఉండే లక్షణాలు. మంచి లక్షణాలు ఉన్నటువంటి జనాభా ఆ దేశ ఆర్థిక అభివృద్ధిని త్వరితగతిని చేస్తుంది, స్పీడప్ చేస్తుంది. మంచి లక్షణాలు అంటే ఏంటి? విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యం గల శక్తి, ఇవన్నీ కూడా ఏమని చెప్తామంటే మంచి లక్షణాలని చెప్తాం అన్నమాట. ఎక్కువ సంవత్సరాలు బతకడం, అంటే జీవన ప్రమాణం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండటం అన్నమాట. కాబట్టి మనం జనాభా గురించి ఇంతలాగా చదువుకోవాల్సి వస్తుంది. అయితే జనాభా ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు.
హేతుబద్ధంగా ఉండాలి. సమతుల్య జనాభా ఉండాలి. ఆ దేశంలో లభ్యమవుతున్నటువంటి సహజ వనరులు, ఆ దేశ వైశాల్యం మీద ఆధారపడి జనాభా అనేది ఉండాలి అనేది ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం. కానీ మన భారతదేశానికి వచ్చేటప్పటికి జనాభా ఎక్కువగానే ఉందని చెప్పాలి. దీనికి కారణం ఏంటి అంటే జననాలు ఎక్కువగా ఉండటం, మరణాలు తక్కువగా ఉండటం. కాబట్టి జననాలని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఒక్కసారి మన భారతదేశంలో ఉన్నటువంటి జనాభాని పరిశీలించినట్లయితే ఒక్కసారి ఆ టేబుల్ చూద్దాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే నేను చూస్తున్నాను. 1951లో భారతదేశ జనాభా 36 కోట్లు. అప్పుడు దశాబ్దపు వృద్ధి రేటు జనాభా మొత్తం 10 సంవత్సరాల వృద్ధి రేటు ఎంత అంటే 13.3. కానీ 1961, 1971, 1981, 1991 4 సంవత్సరాల్లో జనాభా చాలా పెరిగింది. ఈ సంవత్సరాలలో దశాబ్దపు జనాభా వృద్ధి రేటు 21.5, 24.8, 24.7 అండ్ 23.8. ఈ సంవత్సరాల్లో పెరిగినంత జనాభా ఇప్పుడు కూడా పెరగట్లేదు, 1950స్కి ముందు కూడా పెరగట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే జననాలు ఎక్కువగా ఉండటం, అప్పుడప్పుడే ప్రజల ఆదాయాలు పెరగటం, అప్పుడప్పుడే కొంచెం వైద్య సదుపాయాలు పెరగటం మొదలైనవన్నమాట. ఇలాగే ఈ జనాభాని ఇలాగే వదిలేస్తే ఏదో ఒకరోజు మనం చైనా జనాభాని మించిపోతాం అన్నమాట. జనాభా పెరిగిపోతే ఆర్థికవేత్తలు ఏం చెప్తారంటే అణుబాంబు పేలితే ఎంత ప్రమాదమో జనాభా ఎక్కువైతే అంతకంటే ప్రమాదం. కారణం ఏంటంటే జనాభా పెరిగిందనుకోండి, పెరుగుతున్న జనాభాకి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, అవసరమైనటువంటి ఆహార పదార్థాలను ఏర్పాటు చేయాలి, అవసరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, అవసరమైనటువంటి గృహ సౌకర్యాల్ని కల్పించాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇలా చేయలేదనుకోండి, విచ్చలవిడిగా జనాభా పెరిగిపోతే దాన్ని ఏమని పిలుస్తామంటే పాపులేషన్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటాం. దేశ ఆర్థిక అభివృద్ధికి ఇవి ఆటంకం. కాబట్టి ఖచ్చితంగా దేశ జనాభాని నియంత్రించాలి అంటే ఏంటి? మొత్తం జనాభాని ఒకేసారి తగ్గించడం కాదు, నియంత్రణతో కూడుకున్నటువంటి వృద్ధి ఉండాలి. అంటే విచ్చలవిడిగా పెరిగిపోకుండా ఒక స్టడీ స్టేట్ గ్రోత్, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జనాభా వృద్ధి ఉండాలి. 1947-45 కల్లా 150 కోట్ల జనాభా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన మన ఆర్థికవేత్తలు ఎక్కువగా ఉందన్నమాట. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు 2001 తీసుకోండి, 2011 తీసుకోండి, ఈ కాలంలో దశాబ్దపు జనాభా వృద్ధి రేటు కేవలం 18%గానే ఉంది. అంటే ఇప్పుడిప్పుడు జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గుతుంది. అందరూ ఒక్కళ్ళు లేక ఇద్దరు పిల్లలే ఉంటున్నారు. కానీ 1960s నుంచి 1991 వరకు సుమారుగా ఈ 30 సంవత్సరాల పీరియడ్ మాత్రం చాలా చాలా భయంకరమైన పీరియడ్. 1961-71 దృష్టిలో పెట్టుకొని జనాభా 21.5% నుంచి 24.8% పెరగటం వల్ల అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 1976లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 1976లో జనాభా విధానాన్ని ప్రకటించింది.
1976లో జనాభా విధానాన్ని ప్రకటించింది. ఈ 1976 జనాభా విధానం బలవంతపు చర్యలకు పిలుపునిచ్చిందనమాట. బలవంతపు చర్యలు 1976 కంటే ముందు స్వాతంత్రం ముందుగానే తీసుకుంటే జనాభా చాలా తక్కువగా ఉంది. 1950స్లో కేవలం 36 కోట్ల మంది జనాభా ఉన్నారు. అప్పుడు జనాభా తక్కువ ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల, ఎక్కువ మంది వ్యాక్సినేషన్ ఇలాంటివి లేకపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. జననాలు ఎక్కువగానే ఉండేవి, మరణాలు కూడా ఎక్కువగానే ఉండేవి. ఆ తర్వాత కాలంలో స్లోగా వైద్య సౌకర్యాలు పెరిగాయి. వైద్య సౌకర్యాలు పెరిగినప్పుడు అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్య దేశాలు కాబట్టి ప్రజలు ఎంతమంది పిల్లలు కనాలి అనేది వాళ్ళ ఆప్షన్. ఒకళ్ళు 2 కంటారు, ఒకరు 4 కంటారు, ఒకళ్ళు 7 కంటారు, ఇంకొకరు 8 మందిని కూడా కంటారు. ఎంతమందిని కనాలి అనేది ఐచ్ఛికం, ఇట్ ఈస్ ఆప్షనల్. ఎప్పటి వరకు? 1976 ముందు వరకు. అయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే, ఎంతమంది పిల్లల్ని కనాలి అనేది ఐచ్ఛికం అయితే, ఆప్షనల్ అయితే, ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కంటారు. దానికి ప్రధాన కారణం 2. ఒకటి మతపరమైనటువంటి మూఢనమ్మకాలు, రెండోది ఏంటంటే ఆర్థికపరమైనటువంటి పేదరికం. కొన్ని మతాలు ఏం చెప్తాయి? దేవుడిచ్చిన సంతానాన్ని ఆపకూడదు, ఎంతమంది ఇస్తే అంతమంది కనాలి అని చెప్తాయి. కొన్ని మతాల్లో బహుభార్యత్వం కూడా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? పిల్లలు విపరీతంగా జనాభా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. రెండో పాయింట్కి వస్తే పేదరికం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది పిల్లల కంటే ఎక్కువ ఆదాయం మనకు వస్తుంది. ఇంట్లో 10 మంది ఉంటారు, అమ్మ అక్క ఎవరో ఒకరు 2 3 ఇంట్లో పని చేసుకుంటారు, మిగతా 5 6 బయటికి వెళ్ళారనుకోండి, ఎక్కువ ఆదాయాన్ని తీసుకొస్తారు. పేదరికం నుంచి బయటపడడం కోసం ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారు అన్నమాట. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభా పిల్లల్ని ఒక బ్యాంక్ లాగా తీసుకుంటారనమాట. అంటే వృద్ధాప్యంలో ఒక పిల్లడు సరిగ్గా చూడకపోతే ఇంకొకడు చూస్తాడు కదా, ఇంకొకడు మనసైనా మంచిగా ఉండకపోద్దా, అదొకటి. మూడోది ఏంటంటే, పుట్టిన వాళ్ళు ఎంతమంది బతుకుతారో తెలియదు కాబట్టి ఒకళ్ళో ఇద్దరిలో కంటే ఒక్కడే కన్నాడు అనుకో, వాడు చనిపోతే 2 కన్నారనుకో, ఒకడు చనిపోతే ఒకడే మిగులుతాడు, కనీసం 3 కంటే ఒకడన్నా మిగులుతాడు. ఇలా రకరకాల అభిప్రాయాలతో పిల్లల్ని ఐచ్ఛికం అంటే పిల్లల్ని కనటం అనేది ఆప్షనల్ అయితే, ఐచ్ఛికం అయితే ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కంటారు. కాబట్టి పిల్లల్ని కనటం అనేది ఎంతమంది పిల్లలు ఉండాలి అనేది ఐచ్ఛికం కాదు అని దీన్ని బలవంతపు చర్యలుగా చేపట్టడం జరిగింది. బలవంతపు చర్యలు తీసుకోవడం జరిగింది. పిల్లల్ని కనటం వాళ్ళ ఇష్టం కాదు, మనమే ఒకరు లేదా 2 కనాలి. అంతకంటే ఎక్కువ మంది పిల్లల కంటే వాళ్ళకి ట్యూబెక్టమీ కానీ వ్యాసెక్టమీ కానీ ఆపరేషన్స్ చేయమని అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచించడం జరిగిందన్నమాట. ఏమని సూచించడం జరిగింది? తీసుకెళ్ళి బలవంతంగా వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషను చేయించండి. అప్పటి వరకు కూడా ఎంతమంది పిల్లలు కనాలనేది వాళ్ళ ఇష్టం. ఒకవేళ పిల్లల్ని కనటం ఇష్టం లేదు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి గర్భనిరోధక మందులన్నిటినీ కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఒకటే దృక్పథం, సేవా దృక్పథం. గర్భనిరోధక మాత్రల్ని, కాండోమ్స్ని, సర్జరీస్ని కూడా ఫ్రీగా చేసేవాళ్ళు. కానీ 1976కి వచ్చేటప్పటికి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది బలవంతపు చర్యగా తీసుకురావడం జరిగిందన్నమాట. అధికారులకి టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏంటంటే ప్రజాప్రతినిధులకు కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగిందన్నమాట.
బలవంతంగా విచక్షణ శస్త్రచికిత్సను జరిపించడం జరిగింది. విచక్షణారహితంగా శస్త్రచికిత్సను జరిపించడం జరిగింది. సో దీనిని ప్రజలు చాలా వ్యతిరేకించడం జరిగింది అన్నమాట. ప్రజాస్వామ్య దేశంలో సొసైటీ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఒకప్పుడు రాజరిక పరిపాలన ఉండేది, తర్వాత బ్రిటిష్ పరిపాలన వచ్చింది. బ్రిటిష్ పరిపాలన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఏర్పడింది. ఇన్ని జరుగుతున్నప్పుడు కొత్తగా ఇలా చేయటం వల్ల ఏమంటే ప్రజలందరూ తిట్టడం మొదలుపెట్టారు, దీన్ని దూషించడం జరిగిందన్నమాట. ఇప్పుడు 1976లోనే ఎమర్జెన్సీ కూడా వచ్చింది. ఈ పరిస్థితులన్నింటినీ కూడా తట్టుకోలేక ప్రభుత్వం 1976 పాలసీని రద్దు చేయటం జరిగిందన్నమాట. ఆ తర్వాత కాలంలో పిల్లలకి అనటం అనేది ఆప్షనల్గా మారిపోయింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటి అంటే 2000 పాపులేషన్ పాలసీ. 2000 జనాభా విధానం వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. 2000 జనాభా విధానాన్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ముందు చైనాని దృష్టిలో పెట్టుకోవాలి. జపాన్ కాదు, కొన్ని అభివృద్ధి చెందిన దేశాలని ప్రభుత్వం స్టడీ చేసింది. తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో కూడా రావటం జరిగింది. పర్టికులర్గా చైనాని తీసుకుంటే ఆ దేశంలో బలవంతపు జనాభా నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఆ దేశంలో వృద్ధులు ఎక్కువైపోయారు. యువత తగ్గిపోయిందండి. వృద్ధులు పెరిగారు, యువత తగ్గిపోయింది. మనం వర్క్ ఫోర్స్ అని అంటూ ఉంటాం. వర్క్ ఫోర్స్ ఏంటి? దేశ ఆర్థిక అభివృద్ధిలో శ్రామిక వర్గం కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ శ్రామిక వర్గం అంటే ఏంటి? 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అంటే 16 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు అంటే 59 సంవత్సరాలు. ఈ మధ్య ఉన్నటువంటి వ్యక్తులు పని చేయగలిగే శక్తి, పని చేయాలనే కోరిక కలిగి ఉంటారు. ఈ రెండు ఉన్నవాళ్ళు మాత్రమే దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. చైనాలో ఏం జరిగిందంటే బలవంతంగా జనాభా నియంత్రించడం వల్ల వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది, యువత సంఖ్య తగ్గిపోయింది అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? కొన్నాళ్ళ తర్వాత ఇండస్ట్రీస్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, కానీ శ్రామికులు కావాలంటే ఇతర దేశాల నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంక రకరకాల సమస్యలు రావచ్చు. ఏదైనా పొల్యూషన్ జరగవచ్చు, ఏదైనా ఎక్స్‌ప్లాయిటేషన్ జరగవచ్చు, ఏదైనా అంటువ్యాధులు రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. ఉన్న యువత అంతా చనిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చాలా సమస్యలు వస్తాయన్నమాట. కాబట్టి ఈ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ చైనాని దృష్టిలో పెట్టుకుంది. వేరే మన ఇండియాకి వచ్చేసప్పటికి సుమారుగా 48% మంది యువత మన భారతదేశంలో ఉన్నారన్నమాట. 58 కూడా వేసుకోవచ్చు. సుమారుగా 60%, 80% ఒక్కొక్కసారి అలా మారుతూనే ఉంటుంది. యువత మన భారతదేశంలో ఉన్నారు. అప్పుడు ఆలోచించింది, మనం బలవంతపు జనాభా నియంత్రణని ప్రవేశపెట్టకపోవటం వల్ల ప్రజలు వాళ్ళ విజ్ఞత మేరకు, వాళ్ళ ఆర్థిక స్తోమత మేరకు పిల్లల్ని కనటం వల్ల ఆయా దేశాలు, మన దేశంలో యువత సంఖ్య ఎక్కువగా ఉంది, వృద్ధులు పిల్లల సంఖ్య కూడా సరిపడా ఉన్నారు. సో చైనా లాంటి మరికొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా ఎక్కువగా ఉందని బలవంతపు చర్యలు చేపట్టడం వల్ల
ఆ దేశాల్లో వృద్ధులు విపరీతంగా పెరిగిపోయారు, యువత మాత్రం తగ్గిపోయింది. ఇది ప్రమాదం. మనం చేసిన పనే మంచిది అని అనుకుంటూ ఎంఎస్ స్వామినాథన్ భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ కమిటీ 2000 సంవత్సరంలో ఎంఎస్ స్వామినాథన్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో 2000 జనాభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే బలవంతపు జనాభా నియంత్రణ వద్దు, జనాభా అనేది ఎంతమంది పిల్లలకి అనేది ఇట్స్ ఏ ఆప్షనల్. కానీ 2045 నాటికి 2045 నాటికి 2045 నాటికి జనాభాని స్థిరీకరించాలి. అంటే స్థిర జనాభాని సాధించాలన్నమాట. అంటే ఎక్కడ 150 కోట్ల వద్ద జనాభాను స్థిరీకరించాలి 2045 అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. అయితే ఇక్కడ మనం జనాభా అనగానే మనం ఇంకొకటి మాట్లాడుకోవాలి, ఫెర్టిలిటీ రేట్, ప్రత్యుత్పత్తి రేటు. ఎడారి ప్రాంతాలతో పోల్చుకుంటే శీతల మండలాలతో పోల్చుకుంటే సమశీతోష్ణ మండలాల్లో ప్రత్యుత్పత్తి రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఎడారుల్లోనూ, ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ కంట్రీస్ తీసుకోండి, ఆ తర్వాత కోల్డ్ కంట్రీస్ అయినటువంటి ఇంగ్లాండ్, లేకపోతే న్యూజిలాండ్, కెనడా లేదా అంటార్కిటికా ప్రాంతం తీసుకోండి. ఆయా ప్రాంతాల్లో ఫెర్టిలిటీ రేట్ చాలా తక్కువ. కానీ మన ఏషియన్ కంట్రీస్ అయినటువంటి ఇండియా, చైనా ఇవన్నీ తీసుకుంటే మనకు ఫెర్టిలిటీ రేటు ఎక్కువ. అంటే మనకి అంత చలి ఉండదు, అంత వేడి కూడా ఉండదు. అయితే ఫెర్టిలిటీ రేటును 2.7కి తగ్గించాలి అనేది 2000 జనాభా విధానం యొక్క ప్రధాన ఉద్దేశం. 3.3 నుంచి 2.7కి తగ్గించాలి అనేది 2000 జనాభా విధానం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ తర్వాత ఏంటంటే 2000 జనాభా విధానం 1976లో నియంత్రిత జనాభా విధానానికి బలవంతపు చర్యలకు పాల్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఆలోచించింది ఒకటి, వీళ్ళు ఆలోచించింది ఒకటి. వాళ్ళు ఏంటంటే జనాభా నియంత్రించగలిగే శక్తి దేనికి ఉందంటే విద్యకి వైద్యానికి ఉంది. విద్య వైద్యం. బాగా చదువుకునేవాడు ఆలోచించి తక్కువ మంది పిల్లలకి అంటాడు. బాగా మెడికల్ ఫెసిలిటీస్ పెరిగితే పుట్టే ప్రతి ఒక్కడు చాలా కాలం బతుకుతాడు కాబట్టి ఆ ధైర్యంతో తక్కువ మంది పిల్లల్ని కంటారు. ఈ రెండు అంశాలు కూడా 1976లో తక్కువగా ఉన్నాయి. వీటిని మనం డెవలప్ చేయాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అంటే ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేసేసి, ప్రజలందరికీ అక్షరాస్యతను పెంపొందించి, ప్రజలందరిలో ఆధునిక దృక్పథాన్ని కల్పించి, మంచి మెడికల్ ఫెసిలిటీస్ని పెంచి, ఎక్కువ ఆయు ప్రమాణాన్ని పెంచడం అప్పటికప్పుడు సాధ్యం కాదు. కానీ ఇలాగే వదిలేస్తే జనాభా ఇంకా పెరిగిపోతుంది అనే ప్రమాదం వస్తుంది అనే భయంతో బలవంతపు చర్యలు చేపట్టారు 1976లో.
వాళ్ళు అలా తొందరపాటుకి కారణం ఏంటంటే ప్రభుత్వం ఆ రోజు బలవంతపు నియంత్రణ కారణం ఏంటంటే ఇప్పటికిప్పుడు మనం ఎడ్యుకేట్ చేయలేం ప్రజల్ని. ఇప్పటికిప్పుడు మనం వైద్య సౌకర్యాలు పెంపొందించాలి. రెండూ చేయలేం కాబట్టి బలవంతపు చర్యలకు పాల్పడ్డారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ చాలా మనం 64% అక్షరాస్యతను సాధించాం. వైద్య సౌకర్యాలు విపరీతంగా పెరిగాయి. ప్రజల ఆదాయాలు కూడా బాగా పెరిగాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మరికొంచెం తోడ్పాటు ఇస్తే సరిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే విద్య వైద్య సౌకర్యాలు మరింత డెవలప్ చేయాలని ఆలోచించి ఎంతమంది పిల్లల్ని కంటం అనేది ఆప్షనల్గా చేసింది. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆధునిక దృక్పథంతో ఉన్నారు. వైద్య సౌకర్యాలు పెరిగాయి. ఒక 30% 40% ఇంకా అందులో లోపం ఉంది. 30% 40% లోపాన్ని మనం నివారిస్తే కనుక ఖచ్చితంగా జనాభా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ మార్పును మనం సింపుల్గా మనం గమనించవచ్చు. డ్వాక్రా మహిళలు ఇదివరకు అందరూ వ్యవసాయం పనులు ఏదో చేసుకునే వాళ్ళు. పట్టణాలు అయితే పరిశ్రమల్లోనూ లేకపోతే ఎక్కడెక్కడ చిన్న చిన్న ఆఫీసుల్లోనూ సంస్థల్లో పనిచేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్వయం సహాయక బృందాలు బనీలు తయారు చేయటం, కారపొండి తయారు చేయటం, పచ్చళ్ళు తయారు చేయటం, పిల్లలందరినీ బాగా చదివించుకోవటం, స్కూళ్ళకి పంపించడం, అంగన్వాడీ కేంద్రాలు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు చాలా మార్పు వచ్చింది గ్రామీణ మహిళలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తక్కువ మంది పిల్లల్ని కనాలి అనే ఆలోచనతో వచ్చేసారు. సో కాబట్టి మరికొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే సరిపోతుందనే ఆలోచనతో 2000 జనాభా విధానంలో వీళ్ళు ఏం నిర్ణయించారంటే స్కూల్ మొత్తం పుట్టే ప్రతి ఒక్కడు కూడా చదువుకోవాలి, అది నిర్బంధం. పుట్టే ప్రతి ఒక్కడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని తీసుకొచ్చారన్నమాట. పుట్టే ప్రతి ఒక్కడు చదువుకోవాలి అది. నెక్స్ట్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి. ఈ డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి అనే అందులో భాగంగానే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మధ్యాహ్నం భోజన పథకం ప్రవేశపెట్టిందనమాట. మిడ్ డే మీల్ ప్రవేశపెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే డ్రాప్ అవుట్స్ని తగ్గించడం. అంగన్వాడీ స్కూల్స్ని రన్ చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ని తగ్గించడం. మధ్యాహ్నం భోజనం పెడితే అట్రాక్ట్ అయ్యి వస్తారు. లేదా అమ్మ పొలంకి వెళ్ళి వచ్చి మళ్ళీ వండి అన్నం పెట్టేలోపు ఈరోజు మధ్యాహ్నం అయిపోతుంది. కాబట్టి మధ్యాహ్నం భోజనం పథకం ప్రవేశపెట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మధ్యాహ్నం భోజనం పథకంలో వాళ్ళు ఇచ్చే సోయాబీన్ చంక్స్ కానీ లేకపోతే పప్పు కానీ గుడ్డు కానీ పోషకాహారాన్ని బాగా డెవలప్ చేస్తుందన్నమాట. ఇంట్లో పేదరికంలో తినడానికి తిండి లేకపోయినా మధ్యాహ్నం స్కూల్లో చక్కగా తినచ్చు. అది వీటన్నిటి వల్ల ఇంకోటి అంగన్వాడీ స్కూల్స్లో పిల్లల్ని అక్కడ వదిలేసి పనికి వెళ్ళటం వల్ల కూడా తమ్ముడినో చెల్లినో ఎత్తుకొని ఆడించాల్సిన బాధ్యత పిల్లడి మీద ఉండదన్నమాట. సో వీటన్నిటి ఫలితంగా బాగా చదువుకోవటం వల్ల ఇలా చేస్తే మనం అభివృద్ధి చెందుతాం, అలా ఉండాలి, ఇంత ఆరోగ్యంగా ఉండాలి, ఈ ఆహారాన్ని తీసుకోవాలి, ఇంతసేపు నిద్రపోవాలి, ఇలా చదువుకుంటే ఫ్యూచర్లో మనకి ఇలాంటి ఉద్యోగం వస్తుంది అనే ఆలోచన ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు తక్కువ మంది పిల్లల్ని కంటారనమాట. ఆల్రెడీ చాలా వరకు వచ్చింది, ఆ మార్పు వచ్చింది, కానీ ఇంకా రావాల్సి ఉందన్నమాట. ఇది 2000 జనాభా విధానంలో మరొక ముఖ్యమైన అంశం. 2000 జనాభా విధానంలో మరొక ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే ప్రసూతి మరణాలను తగ్గించడం. ప్రసూతి మరణాలను తగ్గించడం ఎంతకి? ప్రతి ఒక్క లక్షలో 100కి. ప్రసూతి మరణాలు అంటే ఏంటంటే కాన్పు జరిగే సమయంలో తల్లి బిడ్డలు మృతి చెందడాన్ని ఏమంటారంటే ప్రసూతి మరణాలని అంటారు. సో ఇలాంటి వాటి వల్ల కూడా జనాభా పెరిగే అవకాశాలు ఉంటాయి. డెలివరీ టైంలో పిల్లల్ని కోల్పోయారు అనుకోండి, మళ్ళా పిల్లలకి అంటూనే ఉంటారు. తల్లి ఆరోగ్యం క్షీణించిపోతే కుటుంబీకులకు కూడా రకరకాల ఆలోచనలు కూడా వస్తాయన్నమాట. ప్రసూతి మరణాన్ని తగ్గించడం. ఆ తర్వాత
2000 జనాభా మరొక ముఖ్య లక్ష్యం ఏంటంటే శిశు మరణాల రేటుని 30కి తగ్గించడం. ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటుని ప్రతి 1000 మందికి 30కి తగ్గించడం. 30 శిశు మరణాల రేటుని 30కి తగ్గించడం అనమాట. శిశు మరణాల రేటు అంటే ఏంటి? పుట్టేవాడు 5 సంవత్సరాలలోపు చనిపోతే దాన్ని ఏమంటారంటే శిశు మరణాల రేటు అంటారు. శిశు మరణాల రేటుని తగ్గించాలంటే ఏం చేయాలంటే ముందు తల్లి గర్భంలో ఉంటుండగానే రక్షణ కల్పించాలి. అంటే తల్లి గర్భంలో ఉంటుండగానే టీటీ ఇంజెక్షన్స్ ఇప్పించడం, పౌష్టికాహారాన్ని ఇప్పించడం, తనకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఐరన్ క్యాప్సూల్స్ ఇప్పించడం, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో చెప్పడం. దీనికోసం పారామెడికల్ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ చాలామంది పనిచేస్తూనే ఉన్నారు. పుట్టినప్పుడు హాస్పిటల్స్లోనే డెలివరీ అవటం, కాన్పు జరిగేలా చూడటం, పుట్టిన తర్వాత సరైన టైంకి వ్యాక్సినేషన్ ఇప్పించడం, తల్లిపాలు ఇప్పించేలాగా చూడటం, ఆ తర్వాత ఇంకా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం. పౌష్టికాహారాన్ని పెంచడం, అంగన్వాడీ స్కూల్స్లో వాళ్ళ బ్రెయిన్స్ని డెవలప్ చేయటం, ఇవన్నీ ఇలా చేయటం వల్ల ఒకరికంటే సరిపోతుందిలే వీడు సరిపోదా అనే ఆలోచన పేరెంట్స్లో రావాలన్నమాట. ఇలా చేయాలని చెప్పేసి టార్గెట్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే అదే ఇందాక మనం చెప్పుకున్నది, రోగాల బారిన పడకుండా. నెక్స్ట్ 5th పాయింట్ ఏంటి అంటే రోగాలను బారిన పడకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం. వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడు పెరుగుతుంది? రోగాలను బారిన పడకూడదు అంటే సరైన టైంకి వ్యాక్సినేషన్ తీసుకో. వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడు పెరుగుతుంది అంటే పౌష్టికాహారం తీసుకున్నప్పుడు, పర్టికులర్గా విటమిన్ సి అండ్ విటమిన్ టీ అండ్ జింక్, ఈ 3 తీసుకున్నప్పుడే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సో ప్రజల్లో వీటన్నిటినీ పెంపొందించడం వల్ల పర్టికులర్గా పిల్లల్లో, శిశువుల్లో ఇది ఎక్కువగా పెంపొందించడం వల్ల జనాభాని అరికట్టచ్చు అనేది 2000 జనాభా విధానం యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించాలి, రోగాల బారిన పడకుండా చూడాలి అనేది ప్రభుత్వం యొక్క మరొక లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇద్దరు పిల్లలకే కుటుంబం పరిమితం అయ్యేలాగా చూడాలి. 2 పిల్లలు. మీ ఇష్టం ఎంతమంది అంటే అంతమందిని కనొచ్చు, బలవంతమైన. కానీ వివిధ రకాలైనటువంటి రేడియోలు, టీవీలు, సెల్ ఫోన్స్ వీటన్నిటి ద్వారా 2 పిల్లలు కనడానికే పరిమితం చేయాలి. 1976కు ముందు, 1976 తర్వాత మధ్యలో కొంత బ్రేక్ పీరియడ్ తప్ప మిగతా టైంలో అన్ని సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం ఉచితంగా గర్భనిరోధక మాత్రల్ని, గర్భనిరోధక సాధనాలని ఇస్తూ ఫ్రీగా వాసెక్టమీ, ట్యూబెక్టమీ చేస్తూ ప్రతి వీధికి ఇంటింటికి ప్రచారం చేసేది. ఇద్దరు పిల్లలే ముద్దు అనే స్లోగన్తో విపరీతమైన ప్రచారం జరిగేది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇప్పుడైతే కొంచెం ఇంటెన్సిటీ తగ్గింది, కానీ ఇదివరకు చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. ఈ ప్రచారాన్ని విస్తృతం చేయాలి, ఇంకా చేస్తూనే ఉండాలని చెప్పేసి 2000 జనాభా విధానం చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఇద్దరు పిల్లల పరిమిత కుటుంబాన్ని ప్రోత్సహించాలి. ప్రోత్సహించడం కోసం ప్రోత్సాహకం అనే పదం వాడారు అంటే 2 పిల్లల కంటే వాళ్ళకి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తించేలా చూడటం, 2 పిల్లల కంటే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్లు ఇవ్వటం, అందులో అమ్మాయిని కంటే మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించటం, అలాంటివన్నీ మనం చెప్తాం అన్నమాట. 3వది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సురక్షితంగా గర్భస్రావాలు జరిగేలా చూడటం. అది అందరికీ తెలిసింది. ఇందాకే మనం డెలివరీస్ అన్నీ కూడా హాస్పిటల్లోనే చేయించాలి అనే ఆలోచనే దానికి సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, జనాభాను నియంత్రించాలి అంటే బాల్య వివాహాలను అరికట్టాలి. బాల్య వివాహాలను
బాల్య వివాహాలను అరికట్టాలి. చైల్డ్ మ్యారేజెస్ని తగ్గించాలి. అంటే చైల్డ్ మ్యారేజ్ అంటే ఏంటి? అమ్మాయికి అయితే 18 సంవత్సరాలు, అబ్బాయికి అయితే 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వాళ్ళకి వివాహం చేయాలి. అంతకుముందు వాళ్ళ పెళ్ళికి అర్హులు కారు, మైనర్స్. అలా ఎవరైనా చేస్తే అది చట్టబద్ధంగా వ్యతిరేకం. వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టచ్చు, వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఇవ్వచ్చు. ఎందుకు ఇది ఇంత స్టెప్పు? అంటే చిన్నప్పుడే పిల్లల్ని, అంటే మెచ్యూర్ అవగానే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తే వాళ్ళకి పిల్లలకి అనే కాలం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎక్కువ మంది పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. 13 ఏళ్ళకు 12 ఏళ్ళకు పెళ్లి చేసేసారనుకోండి, ఇంకా ఈ 30 ఏళ్ళు వచ్చే వరకు సుమారుగా మరొక 18, 19 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళ పిల్లలకు అంటూనే ఉండొచ్చు. కాబట్టి ఎక్కువ మంది పిల్లలకి అనే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వకూడదు. చెప్పాలి అంటే బెస్ట్ ఏజ్ గ్రూప్ ఏంటంటే 24 తర్వాత. 18 కూడా అప్పటికి మన బ్రెయిన్ మెచ్యూరిటీ ఉండదు, బాడీలో మెచ్యూరిటీ రావచ్చు. బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రధాన కారణం జనాభా నియంత్రించాలని. రెండవ అతి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే బాల్య వివాహాల వల్ల అక్కడ అమ్మాయి యొక్క ఆరోగ్యం పాడైపోతుంది, స్త్రీ ఆరోగ్యం పాడైపోతుంది. కంప్లీట్గా 18 ఇయర్స్ వచ్చే వరకు బాడీ సరిగ్గా డెవలప్ కాదు. 18 ఇయర్స్ వచ్చే వరకు ఇంకా గ్రోత్ పెరుగుతూనే ఉంటారు. అందుకే ఒకప్పుడు అనేవారు పెళ్లి తర్వాత కూడా పెరుగుతారు, పెళ్లి తర్వాత పెరుగుదల వస్తుంది. పెళ్లి తర్వాత కొంచెం ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి ఇంకా పెరిగేవాళ్ళు అన్నమాట. అది ఒకప్పుడు రోజులు. చిన్నప్పుడే పెళ్లి చేసేయటం వల్ల ఏమవుతుందంటే చిన్నప్పుడే పిల్లలకి అనటం వల్ల అసలు సమాజం పట్ల అవగాహన ఉండదు, పిల్లల్ని ఎలా పెంచాలో అవగాహన ఉండదు. నెక్స్ట్ ఏంటంటే అమ్మాయి ఆరోగ్యం పాడైపోతుంది. ఇంకోటి ఏంటంటే అమ్మాయి ఆరోగ్యం బాగుంటే కనుక ఎక్కువ మంది పిల్లలకి అనే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదం అనమాట. వెరీ డేంజరస్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చిన్నతనంలో పెళ్ళి చేయకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత బాల్య వివాహం ప్రమాదం, బాల్య వివాహాల్ని అరికట్టాలి. ఇది 2000 జనాభా. ఇది ఈ 18 సంవత్సరాలు అనేది 1976లో కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే వివాహిత స్త్రీల్లో ఇద్దరు పిల్లల తర్వాత ఎవరైనా గర్భనిరోధకం ఏదైనా సర్జరీ చేయించుకొని ట్యూబెక్టమీ చేయించుకుంటే, ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత ట్యూబెక్టమీ చేయించుకుంటే ఆ అమ్మాయికి ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ఆ మధ్యకాలంలో నేను ఎక్కడ విన్నాను, బిందెలు ఇవ్వటం, 5,000 10,000 ఇవ్వటం, అలా చేస్తున్నాం. సో ఇట్లా ఇద్దరు పిల్లల తర్వాత ఎవరైనా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే కనుక వాళ్ళ ప్రోత్సాహకాన్ని ప్రకటించాలనేది 2000 జనాభా విధానం యొక్క లక్ష్యం అన్నమాట. అది పేదవారిగా ఉండి ఇద్దరు పిల్లల తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి ఆరోగ్య బీమా సదుపాయాలు కల్పించడం అనేది కూడా 2000 జనాభా విధానంలో నిర్ణయించడం జరిగిందన్నమాట. ఇది ఈరోజు మన క్లాస్ జనాభా విధానం. మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్లాస్లో తర్వాత కలుసుకుందాం.